మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా ఫ్లాట్ల విషయంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కిషన్ నగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ ఆరోపించారు. 1983లో ఫ్లాట్లు లేఅవుట్లు చేసుకున్నామని 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ 150 ఫ్లాట్లు కొన్నారని వారు తెలిపారు. మిగిలిన 556 ఫ్లాట్లు తనకే అమ్మారని గూండాలు పెట్టి బెదిరిస్తున్నారని, ఆయన గూండాలు తమ నివాసాలకు కూల్చివేశారని, గంతో కాల్చి చంపుతామని బెదిరిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా దర్బార్లో మంత్రులను అధికారులను కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రజా దర్బారు, ప్రజా పరిపాలన, నీతి నిజాయితీకి సామాన్య ప్రజలు కూడా గొంతు విప్పడానికి ఒక అవకాశం వచ్చింది. ఇన్ని రోజుల్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకుముందు మేము ఎంఆర్ఓ గారికి, సిపి గారికి చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రజా పరిపాలనలో భాగంగా ఈ రోజు సిపి గారి ద్వారా, డీసీపీ గారి ద్వారా ఇక్కడ పర్మిషన్ తెచ్చుకొని మేమందరం కూడా ఇక్కడ మహాధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఒప్పుగూడలో ఉన్నటువంటి 556 ఫ్లాట్లు మా సొంత కష్టార్జిత మా ఫాదర్ వాళ్ళు కొనుక్కొని మా పిల్లలకి ఇవ్వాలని చెప్పిన ఆస్తులు అవి. దానిని అడ్డికి పావుసేరలేగా అందరి పేదవాళ్ళ దగ్గర పేదవాళ్ళ రక్తం పిండుకొని తాగాలని చెప్పేసి చూస్తున్నట్టు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, వాళ్ళ అనుచరులు, ముఖ్యంగా సైట్ లో వాళ్ళ అనుచరులు ఉన్నారు. మా రాచకొండ సిపి సుధీర్ బాబు గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. సార్, మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ప్రతి ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఎల్ఆర్ఎస్ కాపీలు ఉన్నాయి, అన్ని మేము ప్రతి ఓనర్ కి గవర్నమెంట్ ఇచ్చిన స్టే మాకు ఏది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా దగ్గర కాపీస్ ఉన్నాయి. మీకు అవతల వ్యక్తి దగ్గర ఏమన్నా ఒకసారి చూసుకోమని చెప్పండి. మాకు న్యాయం లేకపోతే మా ఫ్లాట్ వాడికి ఇస్తాం. వాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తున్నాం. మమ్మల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ ఉన్నా కానీ కోర్టులో చుక్కదిలేదని చెప్పేసి సైట్లో 120-150 మంది మనుషులను పెట్టి అమాయకులైనటువంటి